ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా 3 పాత్రలు వేసిస్తా అంటూ సిద్ధమైపోతున్నాడట మన నందమూరి బాలయ్య. దీంతో డ్యూయల్ రోల్స్ తోని బాక్స్ ఆఫీస్ ని దంచుకొడుతున్న బాలయ్య ఇక ట్రిపుల్ రోల్ చేస్తే వసూళ్ల సునామీ అంటూ మురిసిపోతున్నారట నందమూరి ఫ్యాన్స్. మరి 3 పాత్రలో నట విశ్వరూపం చూపిస్తా అంటున్న బాలయ్య ఏ సినిమా కోసం ఇలా మేక్ ఓవర్ అవ్వబోతున్నాడో మీరు చూసేయండి. నచ్చిన హీరో సింగిల్ గా కనిపిస్తే థియేటర్స్ బ్లాస్ట్ అవుతుంటాయి. ఇక డ్యూయల్ రోల్లో కనిపిస్తే ఆడియన్స్ కళ్ళు స్క్రీన్ కి అతుకుపోతాయి. అలాంటిది ట్రిపుల్ రోల్లో తలుక్కుమంటి అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. అయితే ట్రిపుల్ నా సరిపోదంటే నవరాత్రి సినిమాలో ఏకంగా 9 పాత్రలు చేసుకొచ్చాడు నట సామ్రాట్ ఏఎన్ఆర్. ఇక ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ చిత్రంలోనూ ట్రిపుల్ రోల్ వేసి మెప్పించిన సంగతి తెలిసిందే. పైగా ఈ చిత్రానికి ఎన్టీఆర్ మెగాఫోన్ పట్టడం కూడా విశేషం. ఇక కుమార రాజా, బంగారు కాపురం, రక్త సంబంధం వంటి ఎన్నో సినిమాల్లో 3 పాత్రలో కనిపించి మురిపించారు మన సూపర్ స్టార్ కృష్ణ. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ముగ్గురు మనగాలు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేయగా బాలయ్య కూడా అధినాయకుడి సినిమాలు ముగ్గురిగా కనిపించిన సంగతి తెలిసింది. ఇక ఈ తరం హీరోల్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ చిత్రంలో ట్రిపుల్ రోల్ వేయడం విశేషం. అయితే తాజాగా ఇలానే మరోసారి ట్రిపుల్ రోల్ వేసేందుకు సిద్ధమయ్యాడట మన బాలయ్య. అవును, ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఈ నటసింహం క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 ను పట్టాలెక్కించబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఇదే సినిమాలో బాలయ్య ముచ్చటగా ముగ్గురిగా కనిపించబోతున్నాడంట. అయితే ఆదిత్య 369 చిత్రంలో కృష్ణకుమార్, కృష్ణదేవరాయలుగా 2 పాత్రలకే అవకాశముండగా దానికి సీక్వెల్ గా రాబోతున్న ఆదిత్య 999 లో క్రిష్ మరో పాత్రని ఇంట్రడ్యూస్ చేయనున్నాడన్నమాట. మరి ఈ సినిమా గోపీచంద్ మల్లేని సినిమా తర్వాత వస్తుందా లేక ముందే వచ్చేస్తుందా? ఇక ఈ సినిమాతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఆరంగేట్రం చేస్తాడా లేదా వంటి విషయాలు తెలియాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.